ముందుగా దర్గారిని సభకు పరిచయం చేసినందుకు మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. సభ అధ్యక్షులు డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ మనోహర్ రెడ్డి గారు, ప్రథమ మహిళ లైన్ కరుణ్ గారు, మన నాయకుడు ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ సునీల్ కుమార్ గారు, ఏరియా లీడర్ లైన్ నరేందర్ రెడ్డి గారు, కౌన్సిల్ చైర్మన్ రాజిరెడ్డి గారు, ఇమీడియట్లీ ఫాస్ట్ కౌన్సిల్ చైర్మన్ లైన్ మోహన్ రావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్స్, వైస్ గవర్నర్స్, మరి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికీ, మరి ఇక్కడికి వచ్చిన లైన్ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను డైరెక్టర్గా ఉండగా ఈ జిల్లా ఎక్స్టెన్షన్ రావటం, మా హోమ్ డిస్ట్రిక్ట్ 320Dతో పాటు ఇది కూడా హెచ్ కూడా నా హోమ్ డిస్ట్రిక్ట్ అనుకుంటాను. మరి ఇందులో మరి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరి లైన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫ్యాకల్టీగా మరి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎంజిఎఫ్లు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే దానికి ఎప్పుడూ మరి 10 సంవత్సరాల నాడు మనోహర్ రాజు గారు బ్రహ్మాండంగా ఆ రోజు మరి ఎప్పుడైతే మనం ఈ టార్గెట్ చేస్తున్నామో ఆ రోజులోనే టార్గెట్ చేసిన లైన్ మనోహర్ రాజు గారు, దర్ గారు, లింగారెడ్డి గారు, ప్రహ్లాద్ గారు, గోపాలరావు గారు, రవీంద్రనాథ్ గుప్తా గారు, మరి ఇంతమంది ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్సు, మరి ఇప్పుడే మన ప్రమాణ స్వీకారం చేసిన వైస్ డిస్ట్రిక్ట్ గారు గంపా నాగేశ్వరరావు గారు, మనలాంటి వాళ్ళందరికీ ఎంతోమందికి పాఠాలు చెప్పిన గంపా నాగేశ్వరరావు గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వేశ్వరరావు గారు, మరి ఇంతమంది 316H ఫస్ట్ ఇన్సులేషన్ను చక్కగా మీరందరూ కూడా ఎంతో ఉత్తేజంగా మరి డిస్ట్రిక్ట్ చైర్మన్లుగా, గ్యాట్ లీడర్లుగా ఇప్పుడే మన సునీల్ కుమార్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న మల్టిపుల్ మీటింగ్లో మరి మనందరం కూడా లైనిజంలో చేరాము. మరి ఎప్పటి నుంచో ఒక కళ 15 లక్షలు మెంబర్షిప్ కావాలని మన ఇంటర్నేషనల్, మరి ప్రత్యేకించి కిందటి సంవత్సరం ప్యాడిగిల్ గారు 2027 లోపల 15 lakhs టార్గెట్ చేయాలనేది. మరి మన సునీల్ కుమార్ గారు ఇసామియాలోని ఈ మిషన్ 1.5కి మరి కిందటి సంవత్సరం ఉంటాం, ఈ సంవత్సరం భారతదేశంలో ఉంటాం, అన్ని జిల్లాలకి తిరిగి మరి ఈ మెంబర్షిప్ గ్రోత్లో మరి సునీల్ కుమార్ గారు మన మల్టిపుల్లో ఉంటాం. ముఖ్యంగా ఈ మిషన్ 1.5 బాగా అవ్వాలి అని మరి నాయకుల్లో మన ఏపీ సింగ్ గారు మొట్టమొదటిగా ఉన్నారు. మరి మనందరికీ కూడా ఆ బాధ్యత. మొన్న మల్టిపుల్ మీటింగ్లో లైన్ మనోహర్ రాజు గారు 10 మెంబర్లు, మరి మన గవర్నర్ మనోహర్ రెడ్డి గారు 2 క్లబ్బులు 10 మెంబర్లు, హోమ్ క్లబ్లో గోపాలరావు గారు 10 మెంబర్లు మరి చెప్పారు. మనం ఫస్ట్ లైన్స్కి వెళ్ళే ముందు లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు మీ హోమ్ క్లబ్లో కూడా ఎక్స్టెన్షన్ ఎంతమంది చేయగలుగుతారు ఈ సంవత్సరం? అందరూ 10 మంది అయితే మీరు ఒక్కళ్ళంటే అట్లా మీరు కనీసం ఒక 5 మెంబర్లని. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 5 మెంబర్స్, దర్ గారు 5 మెంబర్స్, ప్రహ్లాద్ గారు 3 ఏంటి 5 ఓకే. మరి లీడర్షిప్ అందరూ కూడా 10 మెంబర్లు. మరి గవర్నర్ గారు వాళ్ళ హోమ్ క్లబ్ నుంచి 2 క్లబ్బులు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా అంటే ఇప్పుడు 1650 మంది ఉన్నారు. మీరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంబర్ని. మేము చేయలేము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. గవర్నర్ అందరూ ఒక్కొక్క మెంబర్ని చేస్తూ ఉన్నారు. మరి మార్కెటింగ్ చేసుకునే బాధ్యత మీది. ఇప్పుడు ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు
మరి డీజీ టీం అందరూ కూడా ప్రామిస్ చేశారు. అట్లాగే వీళ్ళందరూ ప్రామిస్ చేశారు. ఏంటంటే ఒక్క మెంబర్ కూడా చేయలేని వాళ్ళు చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తలా, అంటే అందరూ ఖచ్చితంగా చేస్తామని. అంటే మీ టార్గెట్ 560 ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఏంటంటే మేము 30,000 అంటే 6,500 చేయాలనుకుంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోతా ఎయిర్పోర్ట్కి వెళ్తా సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు నన్ను సునీల్ గారిని కూర్చోబెట్టి మీరు 13,000 14,000 చేయాలన్నారు. మరి నేను ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవ్వగానే 30,000 మందిని టార్గెట్ చేశాను. ఎందుకు చేయగలిగానంటే మీ అందరి మీద ఉన్న నమ్మకంతో 30,000 టార్గెట్ చేశాను. మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు 2 రోజులు మన హైదరాబాద్లో ఉండి కుదరదండి 35,000 చేయాలని చెప్పి వెళ్ళారు. మనోహర్ రెడ్డి గారు 11 క్లబ్లో 560 నెంబర్లని ప్రామిస్ చేశారు. ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు కనీసం 1020, ఎందుకంటే మీరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మెంబర్ని. అట్లాగే ఈరోజు మరి రాని వాళ్ళని కూడా మీరు మోటివేషన్ చేసి మీ క్లబ్లో ఇంకా ఉన్న సీనియర్స్ని కానీ అందరిని కానీ మోటివేట్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క మెంబర్ చేస్తే 316H మరి జూలై 1న మనోహర్ రెడ్డి గారు సార్ మీరే మరి మీ హయాంలో అయింది కాబట్టి ఫస్ట్ సర్వీస్ ప్రోగ్రాం నేను హాస్పిటల్ నుంచి వచ్చి అప్పుడే 3 రోజులు అయినా కానీ మనోహర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మరి ఆ ప్రోగ్రాంకి నేను వచ్చాను. ఇది మా డిస్ట్రిక్ట్ తర్వాత హోమ్ డిస్ట్రిక్ట్ అన్నాను కాబట్టి ఆ రోజు సర్వీస్ ప్రోగ్రాంకి ₹1,00,000 ఇచ్చాను. తర్వాత హంగర్ రిలీఫ్ ₹1,00,000 ఇచ్చాను. ఎందుకు చెప్పి అంటే ఇచ్చారని కాదు, మీరు కనుక 1000 మంది టార్గెట్ చేస్తే మీ డిస్ట్రిక్ట్కి ₹2,00,000 నేను సభావేతంగా ప్రామిస్ చేస్తున్నాను 1000 మెంబర్లను చేస్తే. ఎందుకంటే 560 చేయగలుగుతారా లేదా? ఒక్కొక్కళ్ళు ఒక మెంబర్ అంటే 1000 మంది ఈజీగా అవుతారా అవరా? మరి ఒక్కసారి జోరుగా చప్పట్ల ద్వారా మేము చేస్తామని చెప్పండి. మరి ఎందుకంటే మరి మనం ఈ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలా. ఎక్కువ మంది మెంబర్లు వస్తే ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ క్లబ్ మీ మొత్తం కూడా ఈ మెంబర్షిప్. మరి ఇందాక నరేందర్ రెడ్డి గారు చెప్పారు మరి లైనిజం 1917లో స్టార్ట్ అయితే మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 1968లో స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చినా నేనున్నాను అని ముందుకు వచ్చేది గవర్నమెంట్స్ కంటే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. మరి అలాంటి ఫౌండేషన్ 2017లో 100 years అవ్వగానే మరి 100 క్యాంపియన్ అని స్టార్ట్ చేసి మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరి ఒక టార్గెట్ పెట్టుకుని ఇంటర్నేషనల్ లీడర్షిప్ చేసుకుంటే దాన్ని 120% అయింది. మన మల్టిపుల్లో దాదాపు 160% మనం ఇవ్వగలిగాం. మరి బెంగళూరులో మరి డీజీ టీం ట్రైనింగ్కి ఇస్తే ఆ రోజు నేను సునీల్ గారు పక్కన కూర్చుంటే ఇండియాలో మ్యాప్ ఇండియా మొత్తం 11 మల్టిపుల్లు చూస్తుంటే మన మల్టిపుల్ ముందు నుంటే మాకు ఎంతో గర్వం అనిపించింది. అట్లాగే మీ జిల్లాలో మరి ప్రహ్లాద్ గారి కాడి నుంచి మొన్న హరీష్ రెడ్డి గారి దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి మరి 316C బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు సాధించింది. మనోహర్ రెడ్డి గారు కూడా 35 MGFలు సాధిస్తామని చెప్పారు. మరి మనం ఇచ్చిన డబ్బులు సద్వినియోగం అయ్యేది మరి ₹1 కూడా అడ్మినిస్ట్రేషన్ కట్టుబెట్టకుండా సర్వీస్కే కాబట్టి మన ఫౌండేషన్ బలోపేతం చేసి ఇండివిజువల్గా $1000 ఇవ్వడం కూడా $50 $100 ఇచ్చి ఏదైతే మన మనోహర్ రెడ్డి గారు ఇచ్చిన టార్గెట్ని సక్సెస్ చేస్తారని అనుకుంటూ మరి మీ అందరూ కూడా మరి నాకు పర్సనల్ ఉద్దేశంలో ఎలక్షన్స్ అంటే నేను వ్యతిరేకం. మరి ఆ ఎలక్షన్స్ అన్న తర్వాత చిన్న అభిప్రాయ భేదాలు రావటం అవి క్లబ్బుల మీద కూడా పడటం గ్రూప్ విధానానికి అతీతంగా ఉండాలని చెప్పి మరి సీనియర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రాజు గారు, మరి దర్ గారు, మరి ఇంకా అనేక మంది ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా మరి గోపాలరావు గారు, మన రవీంద్రనాథ్ గుప్తా గారు, మరి అందరూ కూడా మరి ఫాస్ట్ గవర్నర్స్ అందరూ కూర్చొని
రాబోయే కాలంలో ఒక యూనిటీగా 316ని మరి ఈ సంవత్సరమే కాబట్టి మరి ఒక మార్కు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏం చేశారు, మీ మార్క్ ఉండాలని చెప్పి ప్రతి ప్రెసిడెంటు మరి ఈ సంవత్సరం మీ క్లబ్లో మీ మార్క్ చూపించాలని, అట్లాగే మరి ఈ 320H మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ మనోహర్ రెడ్డి గారు మార్కు మీరు అందరూ కలిసి ఆయన మార్కుని జయప్రదం చేయాలని చెప్పి, ఆయన టార్గెట్లను సక్సెస్ చేయాలని చెప్పి, కలిసి ఉంటే కలదు సుఖమని మనం చాలా విషయాల్లో ప్రూవ్ చేశాం. కాబట్టి 316H మరి నేను మీ డిస్టిక్లో అసోసియేట్ మెంబర్గా జాయిన్ అవుతానని చెప్పి, మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి, ఈ టార్గెట్ను మనందరం కలిసి రీచ్ చేద్దామని చెబుతూ నాకు అవకాశం ఇచ్చి ఈరోజు మరి ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe to our channel, click the bell icon and